రష్ అన్నారు కానీ ఎక్కడ కూడా రష్ ఏర్పడలేదు. వచ్చిన ట్రాఫిక్ జామ్ దగ్గర మిగతా అన్ని యథావిధిగా అనుకున్నట్టుగా జరిగాయి. నమస్కారం అండి, మేము తెలంగాణ నుంచి వచ్చామండి. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ భయపడినంత ఇక్కడ లేదు. ఈవెన్ ఇక్కడ క్లీనింగ్ అది వెంటనే చేస్తూ ఉన్నారు. వాటర్ ప్యూరిఫై కూడా వెంటనే చేస్తూ ఉన్నారు. సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా మంచిగా జరిగింది ఆ భగవంతుని దయ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. రెగ్యులర్గా అయితే సౌత్ ఇండియా నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా నాగ్పూర్, జబల్పూర్, రీవా మీదుగానే రావాల్సి ఉంటుంది. అయితే రీవా నుండి ప్రయాగ్రాజ్ వెళ్ళే రెగ్యులర్ మార్గం గూమా మరియు గవానియా మీదుగా వెళ్తుంది. ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మార్గం కాకుండా రీవా నుండి మీర్జాపూర్ వెళ్ళే మార్గం గుండా కొద్ది దూరం ప్రయాణించి హనుమా మరియు ఖురాన్ మీదుగా వెళ్తే ఈ రూట్లో రద్దీ తక్కువగా ఉంటుంది. కాకపోతే సుమారుగా ఒక 40 కిలోమీటర్లు ఎక్కువ పెరుగుతుంది. ఇది మీరు వెళ్ళిన టైంను బట్టి రద్దీని బట్టి తెలుసుకొని వెళ్ళండి. చాలామంది భక్తులు తెలియక యమునా నదిలో స్నానాలు చేస్తున్నారు. కొందరేమో సంగం ఘాట్లో చేస్తున్నారు. మ్యాప్లో చూడండి, యమునా నది, గంగా నది ఈ రెండు కలిసేదే త్రివేణి సంగం. ఈ రెండు నదులు కలిసిన తర్వాత క్రిందికి ప్రవహించే ఏ ప్రాంతంలోనైనా స్నానం చేయవచ్చు. లేదా అరేల్ ఘాట్ నుండి క్రిందికి 1 కిలోమీటర్ నడిచి కూడా త్రివేణి సంగంలో స్నానం చేయవచ్చు. మేమైతే త్రివేణి సంగం ఘాట్లోనే స్నానం చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. ఈరోజు ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 6 అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు మహాపూర్ణ కుంభమేళ వద్దనైతే ఉన్నాము. ప్రయాగ్రాజ్లో ఉన్నాము. ఈ ప్రయాగ్రాజ్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. హర హర మహాదేవ. గొంతు ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ కాండి. ఫిబ్రవరి 19 ఉదయం 5 గంటలకు వరంగల్ నుండి స్టార్ట్ అయ్యి జన్నారం చేరుకున్నాము. ఇప్పుడు సమయం ఉదయం 8 అవుతుంది. ఇక్కడ టిఫిన్ చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. వరంగల్ నుండి కారులో 6 మెంబర్స్ అయితే ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. వరంగల్ నుండి ప్రయాగ్రాజ్కి సుమారుగా 1060 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. గూగుల్లో 20 గంటలు అయితే చూపిస్తుంది. మేము ఈ రోజు మిడ్ నైట్ వరకే ప్రయాగ్రాజ్కు చేరుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము. చూద్దాం ఎంత టైం పడుతుందో. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా రోడ్డు మార్గాన ప్రయాగ్రాజ్కు చేరుకోవాలంటే ఖచ్చితంగా నాగ్పూర్ మీదుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము కూడా నాగ్పూర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ నుండి నాగ్పూర్ చేరుకోవాలంటే 3 రూట్లు అయితే ఉంటాయి. ఒక రూట్ వచ్చేసి కరీంనగర్, జగిత్యాల, మెట్పల్లి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా వెళ్తుంది. రెండవది వచ్చేసి కరీంనగర్, చొప్పదండి, జన్నారం, ఉట్నూరు, ఆదిలాబాద్ మీదుగా వెళ్ళాలి. మూడవది వచ్చేసి కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్, బల్లార్షా, చంద్రపూర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మేమైతే జన్నారం, ఉట్నూరు మీదుగా వెళ్తున్నాము. ముఖ్య విషయం ఏమిటంటే ఉట్నూరు మీదుగా రాత్రి ప్రయాణం చేసే వాళ్ళు వెళ్ళకండి. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు నైట్లో ఆ రూట్లో వెళ్ళనివ్వడం లేదు. చాలా మంది ప్రయాణికులు రోడ్డు మార్గం గుండానే వెళ్తున్నారు. అందుకు కారణం మొదటిది ట్రైన్ టికెట్స్ దొరకకపోవడము, రెండవది ఫ్లైట్ టికెట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ రీవా వరకు 1000 కిలోమీటర్ల వరకైతే 4 లైనే ఉంటుంది. ఆరాముగా వెళ్ళవచ్చు. ఇప్పుడైతే మనం చంద్రాపూర్, నాగ్పూర్ క్రాస్ రోడ్ వరకైతే వచ్చినాం. కుడివైపుకు వెళితే చంద్రాపూర్ వెళ్తుంది, ఎడమ వైపుకు వెళితే నాగ్పూర్ వెళ్తుంది. ఇక్కడ నుండి ప్రయాగ్రాజు సుమారుగా ఇంకా 700 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉన్న రివా అనే పట్టణం నుండి ప్రయాగ్రాజ్కి 132 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇక్కడ నుండే ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రీవా, ప్రయాగ్రాజ్ మధ్యలో ఉన్న టోల్స్ వద్దనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మిగతా చోట్ల తక్కువగానే ఉంటుంది. మొన్న 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిందని మీడియాలో వచ్చిన కథనాలు అన్నీ కూడా అబద్ధమే. ఇది నాగ్పూర్ ఔటర్ రింగ్ రోడ్డు. సౌత్ ఇండియా నుండి ప్రయాగ్రాజ్కి రోడ్డు మార్గం గుండా రావాలనుకుంటే తప్పనిసరిగా నాగ్పూర్ రావాల్సిందే.
మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పటి వరకైతే 500 కిలోమీటర్ల వరకైతే ప్రయాణం చేసినాం. ఇంకా 600 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ ఫారెస్ట్. జంతువులకు ఎటువంటి ఇబ్బంది ఉండవద్దని ఫ్లైఓవర్ మాత్రం వేయడం జరిగింది. జంతువులు ఫ్లైఓవర్ కింద నుండే అటు ఇటు తిరగవచ్చు. స్కూల్ పేరు ఉంది కానీ ఏ ఊరో మాత్రం కనబడడం లేదు. ఈ పెంచ్ ఫారెస్ట్ మహారాష్ట్రలో కొద్దిగా ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉంటుంది. మంచి పాయింట్ అండి, సిక్సింగ్ చెప్తుంది. చూడండి ఎంత బాగా చేశారు అరేంజ్మెంట్. ఇక్కడున్న ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ప్రయాగరాజ్కు వెళ్లే భక్తుల కొరకు వాళ్ళు పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద టెంట్ ఏర్పాటు చేసి బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇది మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ ఫారెస్ట్. ఇక్కడున్న హోటల్ వద్దనైతే లంచ్ కొరకు ఆగినాం. ఇక్కడ లంచ్ ముగించుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుండి మేము ఇంకా సుమారుగా 530 కిలోమీటర్ల వరకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. అసలు కథ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రీవా అనే టౌన్ వస్తుంది. ఇక్కడ నుండి ప్రయాగరాజు సుమారుగా 132 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. టోల్స్ వద్ద ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణం లేట్ అవుతుంది. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. వరంగల్లో ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసుకొని రీవాకు చేరుకునేసరికి రాత్రి 10 అయింది. అంటే సుమారుగా 950 కిలోమీటర్లు ప్రయాణానికి మాకు 17 గంటల సమయం పట్టింది. ఇక ఇక్కడ నుండి 130 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే టైం ఎక్కువగా పడుతుంది. మామూలుగా అయితే 130 కిలోమీటర్ల దూరం 3 గంటల్లో పోవచ్చు. ఇక్కడ నుండి సినిమా వేరే విధంగా ఉంటుంది. వరంగల్ నుండి రీవా వరకు ఒక లెక్క, రీవా నుండి ప్రయాగరాజ్కు ఒక లెక్క. ఎంత టైం పడుతుందో చూద్దాం. తేదీ ఫిబ్రవరి 20 ఉదయం 5 అవుతుంది. ప్రయాగరాజ్కి 12 కిలోమీటర్ల దూరంలోనే ఆపిన్లు. ఈ పార్కింగ్ పేరు వచ్చేసి సరస్వతి హైటెక్ సిటీ పార్కింగ్. ఇక్కడ నుండి ఆటోలో వెళ్తున్నాము. మాకు రీవా నుండి ఇక్కడికి సుమారుగా 7 గంటల సమయం మాత్రం పట్టింది. ఉదయం 6 అవుతుంది. మొత్తానికైతే త్రివేణి సంగం ఘాట్ వద్దకైతే వచ్చినాం. స్నానాలు ఈ త్రివేణి సంగం ఘాట్ వద్దనే చేయవచ్చు. హరేల్ ఘాట్ నుండి బోట్లో వెళ్ళి మధ్యలో కూడా చేయవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే ప్రయాగరాజు కుంభమేళా గురించి రకరకాల వార్తలు వినే ఉంటారు. కొందరేమో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడికి రాకండి అని కొందరు వీడియోలు పెట్టారు. కొందరేమో అసలు చాలా ఫ్రీగా ఉంది, అస్సలు క్రౌడ్ లేదు, వెహికల్స్ కూడా ఘాట్ వద్దకు వెళ్తున్నాయని కొందరు చెబుతున్నారు. చాలా రకాల వీడియోలను మనం చూసినాం. కాకపోతే వాళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్న రోజుల్లో వెళ్ళిన వాళ్ళు క్రౌడ్ వీడియోలు పెట్టారు. క్రౌడ్ తక్కువ ఉన్న రోజుల్లో వెళ్ళిన వాళ్ళు క్రౌడ్ తక్కువగా ఉందని చెబుతారు. కాకపోతే బయట ట్రాఫిక్ జామ్ సమస్యలు తప్ప ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
ట్రైన్కి వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ భయపడినంత ఇక్కడ లేదు లేదు అక్కడ అనుకున్నాం ఎలా ఉంటుందో అని, కానీ ఇక్కడ మాత్రం మంచిగా జరిగింది. ఓం నమ శివాయ అండి. మాది ఖమ్మము తెలంగాణ నుండి మేము వచ్చాము. స్పెషల్ ట్రైన్కి బుక్ చేసుకొని వచ్చాము. అయితే మేము బుక్ చేసుకున్న దగ్గర నుండి కూడా మాకు ప్రతిదీ ఆటంకంగానే ఉన్నది. అంటే ఇట్లా ఢిల్లీ యాక్సిడెంట్, తొక్కిసలాట ఇలాంటివన్నీ మాకు అలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బట్ మేము ఏంటంటే మా ఫ్రెండ్స్ భయపడినా కానీ ఏం కాదు అన్న ఒక కాన్ఫిడెంట్తో, ఎలా అంటే ప్రయోగాల్లో మేము స్నానం చేయాల్సిందే అన్న ఒక కాన్ఫిడెంట్తో సంకల్పంతో గట్టి సంకల్పంతో మేము ఇక్కడికి రావటం జరిగింది. అలా రావటం వల్ల మాకు ఇక్కడ ట్రైన్లో కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అరేంజ్మెంట్స్, ఈవెన్ ఇక్కడ క్లీనింగ్ అది వెంటనే చేస్తూ ఉన్నారు. వాటర్ ప్యూరిఫై కూడా వెంటనే చేస్తూ ఉన్నారు. సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా మంచిగా జరిగింది ఆ భగవంతుని దయ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎంతో పవిత్రత సంతరించుకున్న వేళా విశేషం 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభ తీర్థయాత్రలో భాగంగా నేడు ప్రయాగరాజ్ రావడం జరిగింది. అత్యంత అద్భుతంగా ఇవాళ పొద్దున త్రివేణి సంగమం స్నానం ఆచరించి సంకల్పం చేసుకొని అందరి తరఫున భారతదేశం యావత్తు, ప్రపంచం యావత్తు అందరం మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకొని తీర్థప్రసాదాలు తీసుకొని గంగామాతకు వస్త్రాలు సమర్పించి జలాన్ని తీసుకొని, పవిత్ర జలాన్ని తీసుకొని అందరూ కూడా పంచడానికి తీసుకొస్తున్నాం. ఈ శుభ సందర్భంలో మా యొక్క టీం సదానందం సారు, సారు, శ్యామ్ సారు, రవి గారు మరియు మా భాస్కర్ శర్మ గారితో అందరితో సమేతంగా ఎంతో ప్రయాసపడి
24 గంటలు జర్నీ చేసి వచ్చి ఇలాంటి మహాసంకల్పం మహా అద్భుతమైన ప్రపంచం యావత్తు ఆశ్చర్యపడేలా చేసే ఒక తీర్థయాత్రలో పాల్గొనడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇలాంటి అరేంజ్మెంట్ చేసిన మోడీ గవర్నమెంటే కావచ్చు, తర్వాత యోగి గవర్నమెంటే కావచ్చు, భారత ప్రభుత్వమే కావచ్చు, ఇలాంటి మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడికి అన్ని అరేంజ్మెంట్ చేసి గైడెన్స్ చేస్తూ కూడా మనందరికీ సహకరించి అన్ని విధాల తోడ్పడి దగ్గరుండి అసలు రష్ అన్నారు కానీ ఎక్కడ కూడా రష్ ఏర్పడలేదు. వచ్చిన ట్రాఫిక్ జామ్ దగ్గర మిగతా అన్ని యథావిధిగా అనుకున్నట్టుగా జరిగాయి. ఎందుకు మీరు భగవంతుని సదా ఉపయోగపడుతూ నమస్కారం చేసుకుంటాం. హర హర మహాదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ్. గంగే మాతాకి.